ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా బండి భగీరథ్ నిన్న దాదాపు 8 గంటల 15 నిమిషాల సమయంలో నార్సింగి ప్రాంతంలో ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక వైపు బండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి, బండి భగీరథ్ వాళ్ళ తండ్రి తన యొక్క ట్విట్టర్ అంటే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ అకౌంట్లలో చాలా స్పష్టంగా నేను అప్పచెప్పాను, అంటే నేనే అప్పచెప్పాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే రెండు వైపులా కూడా విరుద్ధమైనటువంటి ప్రకటనలు రావడం జరిగింది. బండి భగీరథ్ని పోలీసులు అరెస్ట్ చేశారా, లేదంటే బండి భగీరథే స్వయంగా లొంగిపోయాడా అనేటువంటి కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇవ్వాలి. బండి సంబంధించిన భగీరథ ఎవరుతున్నారు వాళ్ళ సంబంధించినటువంటి ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం తరపున చాలా స్పష్టంగా నిన్నటి నుంచి కూడా బండి భగీరథ్ కోసం ఎంత పెద్ద ఎత్తున సోదాలు చేసినాం అందరం కూడా చూసినాం. కరీంనగర్లో ఉన్నటువంటి ఇల్లులు కానీ, హైదరాబాద్లో ఇల్లులు కానీ, వాళ్ళ యొక్క బంధువుల ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి బండి భగీరథ్ గురించి ఆయనను అరెస్ట్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి ప్రాంతంలో మనం నిన్న ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది. బండి భగీరథ్ ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ నుంచి 4 గంటల 15 నిమిషాలకు 4 గంటల 15 నుంచి 4 గంటల 30 నిమిషాలకు ఫ్లైట్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావడం జరిగింది. ఆ క్రమంలో చాలా స్పష్టంగా నేను లొంగిపోతా అని చెప్పేసి కూడా సంకేతాలు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి కూడా నిన్న పొద్దున్నే ఇవ్వడం జరిగింది. నేను ఢిల్లీలో ఉన్నాను, ఖచ్చితంగా ఈరోజు వచ్చి లొంగిపోతాను అని చెప్పి సంకేతాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇద్దరు నేతలు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కానీ, ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇద్దరు కూడా కలిసి గేమ్ ఆడుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఎవరైతే ఉన్నారో బండి భగీరథ్ను రక్షించడానికి రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఎలా అయినా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక డ్రామా ఆడిండు రేవంత్ రెడ్డి మరియు ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇద్దరు డ్రామా ఆడిండు. ప్రభుత్వం నుంచేమో మొత్తం పోలీసులు సోదాలు చేస్తారు, ఇలా అరెస్ట్ తప్పదు, అది ఇది అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకొక వైపు బండి భగీరథ్ నేనే వచ్చి లొంగిపోతా, ఈరోజు నా కోసం సోదాలు చేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పి 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 6 గంటల 15, 6:30 మధ్యలో లేకపోతే 7 గంటల వరకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి నేరుగా నార్సింగి దగ్గర తన యొక్క ఇద్దరు అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మొత్తానికైతే పేట్ బషీరాబాద్ పిఎస్కు వచ్చినట్టుగా చూస్తాను. సో దానికి సంబంధించి ఒక డ్రామా క్రియేట్ చేయడానికి జనరల్గా అరెస్ట్ చేయాలనుకుంటే ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. లుకౌట్ నోటీసులు ఉంటున్న నేపథ్యంలో 100% ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ అరెస్ట్ చేస్తే ఇక మరి బీజేపీకి ఇబ్బందికరమా లేకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇబ్బందికరమా తెలియదు. కానీ అక్కడ నుంచి నార్సింగ్ వచ్చిన తర్వాత అక్కడ అరెస్ట్ చేశామని చెప్పేసి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. లేదు నేనే మా యొక్క కొడుకుని ఈరోజు ఇద్దరు అడ్వకేట్ల సమక్షంలో నేనే లొంగిపోయేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి రెండు వైపులా కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిలో ఏది నిజం ఏది అబద్ధమో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. బండి భగీరథ్ లొంగిపోయాడా లేకపోతే మీరు అరెస్ట్ చేశారా, ఈ రెండు క్లారిటీలు రావాల్సినటువంటి, ఈ రెండిట్లో ఏ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో నార్సింగ్ ప్రాంతంలో లొంగిపోవడమా లేకపోతే అరెస్ట్ కావడమా జరిగింది. అక్కడ నుంచి 9 గంటల 5 నిమిషాల 15 నిమిషాల ప్రాంతాల్లో పేట్ బషీరాబాద్ పిఎస్కు పోవడం, అక్కడికి మరొక 5 నిమిషాల తర్వాత ఎవరైతే ఈ యొక్క కేసులో సిట్ వేసారో సిట్ సంబంధించినటువంటి కీలక అధికారి డీజీపీ రితిరాజ్ గారు మరియు అదేవిధంగా ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి ఎస్ఓటి పోలీసులు ఆ యొక్క అధికారి ఎవరైతున్నారో మాదాపూర్ సంబంధించినటువంటి డీజీపీ శోభన్ కుమార్ కూడా ఇద్దరు కూడా పేట్ బషీరాబాద్ పిఎస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ యొక్క ఎవరు
బండి భగీరథ్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దానికి ముందు ఒక ఇద్దరు వైద్యులు ప్రభుత్వ వైద్యులు కూడా రావడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు 2 గంటల తర్వాత 11:30 ప్రాంతంలో స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయిన తర్వాత అతన్ని దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్ సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఆ తర్వాత 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత ఆయనను నేరుగా తీసుకెళ్లి చర్లపల్లి జైలుకు తరలించినటువంటి విషయం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది జరిగినటువంటి ఎపిసోడ్ నిన్నంతా కూడా. సో రేవంత్ రెడ్డి గారి పైన విపరీతమైనటువంటి ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక డ్రామా ఆడిండు. అది కూడా ప్రజలు పూర్తిగా దానిని ఆయన డ్రామా క్రియేట్ చేస్తుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇంట్లో రాష్ట్ర పోలీసు సోదాలు నిర్వహించడం అంటే 100% ఇది ఒక డ్రామా అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పరువు మొత్తం కూడా దేశం ముందు పోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి లాలూచి రాజకీయాలు బంద్ చేయాలి. సరే మీ పార్టీ వాళ్ళని కాపాడిండ్రు అంటే సరే మీ పార్టీ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుటుంబాన్ని కాపాడుతున్నారు అంటే 100% ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, బీజేపీ ప్రభుత్వం ఉందా అనేటువంటి అనుమానాలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలి. ఇలాంటి నేరస్తుల కోసమో రేపిస్టులు కాపాడడానికో మీ ప్రభుత్వం చెప్పేటేమో సారంగ నీతులు ఉన్నాయి, సొచ్చేటేమో ఇంకేదో కొంపల్లాగా ఉన్నట్టుగా మీ యొక్క వ్యవహార శైలి చాలా స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది అరెస్ట్ జరిగినటువంటి పరిణామాలు. సో ఇక్కడ ఏమంటుండు అన్న, ఇక్కడ క్లారిటీ ఉండనా, ఇద్దరికి ఇబ్బంది కాకుండా వాళ్ళ వాల్యూ పోకుండా పోలీస్ ఏమి అరెస్ట్ తోండి ఏమి అప్పగించ అని ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి చాలా స్పష్టంగా అంటారు. సో భగీరథన్ చట్ట ప్రకారము శిక్షించాలి, లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి నారాయణ బొజ్జ గారు చెప్తున్నారు. 100% చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిందే, నో డౌట్. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈవెన్ ఎవరైనా సరే చట్టం ముందు అందరూ కూడా సమానులే. చట్టం ముందు ప్రధాని ఒకరో లేకపోతే పాలకులు ఒకరో లేకపోతే సామాన్యులకు ఒక చట్టం ఉండదు. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ రాజ్యాంగం, ఈ భారతీయ న్యాయ చట్టాలు ఇవ్వబడ్డాయి అందరికీ. ఆ ప్రకారంగా ఖచ్చితంగా జరగాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. బండి భగీరథ్ లొంగిపోయాడా లేకపోతే మీరు అరెస్ట్ చేశారా? ఈ 2 క్లారిటీలు రావాల్సినటువంటి, రెండిట్లో ఏ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 8:15 ప్రాంతంలో నార్సింగ్ ప్రాంతంలో లొంగిపోవడమా లేకపోతే అరెస్ట్ కావడమా జరిగింది. అక్కడ నుంచి 9:05 15 ప్రాంతాల్లో పేట్ బషీరాబాద్ పిఎస్కు పోవడం,